జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 24 ఏప్రిల్ 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 12:40 వరకు. ఈరోజు వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:39 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపన కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేషన్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిషట్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలంలో లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ మా పేరు వీరారెడ్డి అండి. మేము కడతాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు వీరారెడ్డి గారు? మా పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు మోక్షశ్రీ అండి. మోక్షశ్రీ. పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. 7 డిసెంబర్ 2020 అండి. 7 డిసెంబర్ 2020. టైం అండి? మధ్యాహ్నం 3:13 కండి. ఓకే. ఎక్కడ హైదరాబాద్లో పుట్టిందండి పాప? లేదు సార్, ఇది శ్రీకాకుళం డిస్టిక్ ఇచ్చాపురంలో పుట్టిందండి. మీరుండేది హైదరాబాదా? అవునండి. ఒక్క నిమిషం. ఇచ్చాపురం. చూడండి, పాప వచ్చేసి మోక్షశ్రీ పుబ్బ నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. అవును సార్. లగ్నం వచ్చేసి మేష లగ్నం అంటారండి. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది అమ్మాయికి. ఈ శుక్రుడు ఈ జాతకానికి స్వక్షేత్రంలో ఉండడం, స్వ అంశలో ఉండటం వల్ల చాలా మంచి యోగాన్ని ఇస్తారు. అలాగే శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆయుష్ని ఇస్తారు. చంద్రుడు బలంగా ఉన్నారు కాబట్టి మంచి చదువు, వర్గోత్వం పట్టున్నాడు చంద్రుడు. ఇవన్నీ కూడా మంచి బలమైనటువంటి యోగం ఉన్న జాతకం అవుతుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాపకి రవి, కేతువు, బుధుడు అష్టమ స్థానంలో ఉండటం, చిన్నపిల్ల కదా, ఎలర్జీకి ఉండడము, స్కిన్ ఎలర్జీయా, డస్ట్ ఎలర్జీయా ఇలా ఉండటం జరుగుతూ ఉంటుంది. పెద్ద కొందికి మాటలు ఎక్స్ప్రెస్ చేయటం, పిలిచిన దానికి, మీరు చెప్పిన దానికి ఆమె రీప్రొడ్యూస్ చేయడానికి ఇబ్బందులు పెట్టవచ్చు. అలాగే కుజుడు యొక్క ప్రభావం వలన శుక్రుడు యోగాన్ని ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే కుజ, బుధ, రవి, కేతువులకి జపాలు చేయించండి. డెఫినెట్గా అమ్మాయికి మంచి ఫలితాలు కలుగుతాయి అనమాట. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్. స్వామి హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది స్వామి. దానికి అది హెల్త్ ప్రాబ్లం కారణం చెప్పా. అంటే రవి, బుధ, కేతువులు. దానివల్ల ఏంటంటే నరాల సంబంధిత అలర్జిక్గా ఉండడానికి కారణం అవుతుంది. మాట మీద ఎక్కువ ప్రభావితం ఉంటుంది. దీన్ని కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్ అంటారు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు? ఫ్యూచర్ లో తగ్గుతుంది. ఏంటి ప్రాబ్లం ఏంటి? డిసీజ్ పేరు ఏంటి? కిడ్నీ మీద ఏదో ఇన్ఫెక్షన్ ఉంది స్వామి. ఓకే ఓకే ఓకే. చూడండి, ఇప్పుడు ఇదేంటే ఎందుకు అలా వస్తుందంటే, ఇప్పుడు శుక్ర మహాదశ, శుక్రుడు పైన అష్టమాధిపతి దృష్టి పడుతుంది. నేను డాక్టర్ల సలహాలు తీసుకోండి, నేను చెప్పిన జపాలు చేయించండి, నయమవుతుంది చాలా వరకు. నేను రీసెంట్గా ఒక 8 months వాళ్ళు రాయచూరులో ఉంటారు. సేమ్ ఇలాంటి ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, చిన్న పాప. నేను మంచి నెఫ్రాలజిస్ట్ చూపిస్తారు. దాంతోపాటుగా మనం చెప్పిన జపాలు ఏం ఫాలో అవడం వలన దాదాపు చాలా వరకు క్యూర్ అయిందని చెప్పారు డాక్టర్ గారు. అర్థమైందా? అందుకని డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సరేనా? ఇలా ఉండడానికి కారణం అష్టమంలో రవి, బుధ, కేతువులు. వాటి జపా ఏం చేస్తుంటారు వీరారెడ్డి గారు మీరు? స్వామి మెకానిక్ స్వామి, 2-wheeler మెకానిక్ షాప్ ఉంది నాకు. ఓకే ఓకే. ఏంటి 2-wheelers? అవును స్వామి. అలాంటప్పుడు శ్లోకాలు చేయండి పొద్దునే మీ అమ్మాయికి. ఓకే. మనకేంటంటే ఈ జపాలు చేయించాలని చాలా ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి మీరు కొన్ని గుళ్ళల్లో నవగ్రహ హోమాలు చేస్తారు. స్కందగిరి టెంపుల్ సికింద్రాబాద్లో సండే నవగ్రహ హోమం చేస్తారు. నెలకు ఒకసారి పాప పేరు మీద హోమం చేయించి నవగ్రహ హోమం. జపాలంటే చాలా ఎక్స్పెన్సివ్. నేను చెప్పాను కదా, వెళ్తే మళ్ళీ నువ్వు ఆస్తులు అమ్ముకోవాలి ఉన్నాయని. అర్థమైంది నాన్న? ఫస్ట్ శ్లోకాలు చేయండి పొద్దున 6 మంచి డాక్టర్ దొరుకుతారు, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు. తర్వాత స్కందగిరి టెంపుల్లో సికింద్రాబాద్లో
మనకి నవగ్రహ హోమం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి చేయి, నీ దగ్గర ఉన్న 1000 రూపాయలను బట్టి. సరే స్వామి. ఓకే, లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించాలి. సరే స్వామి. ఈ పాప భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ ఉన్నాయి. ఈ ఆరోగ్యాన్ని కరెక్ట్ చేయకపోతే నేను చెప్పిన తప్పు అవుతాయి కదా. పైగా మొన్న 23 సెప్టెంబర్ నుంచి అసలు బాగాలేదు. మళ్ళీ సర్జరీ అని అన్నారా డాక్టర్లు? ఏమన్నా సర్జరీస్ ఏమైనా పడతాయి అంటున్నారా ఫ్యూచర్లో? అలా మంచిది, అయితే 100% తగ్గిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు 23 నుంచి మనకి సెప్టెంబర్ నుంచి రవి అంత దశ కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ ఒక 4-5 నెలలు తగ్గిపోతుంది పూర్తిగా. మరలా 26 మే తర్వాత తిరగబడుతుంది. అది ఒక 1 year ఉంటుంది. అవన్నీ తప్పిపోవడానికి నువ్వు పొద్దుటే మీ అమ్మాయి కోసం, అర్థమైందా, పొద్దున 5 లేసి స్నానం చేసుకుని ఒక జపమాలు తీసుకుని ఎక్కడైనా పర్లేదు, ఇంట్లోనే ఎక్కడైనా కూర్చో, నాకు వసతులు ఉన్నాయి అన్నీ చూడరు, మనసు ప్రశాంతంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, జపమాలు తీసుకుంటే 100% సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే, మంచిదండి. జయగురత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు ఎవరి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు శైలజ అండి, నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను. అమ్మా శైలజ గారు, ఎవరి నుంచి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి సార్. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. February 10th, 1991 అండి. 1991. టైం అమ్మా? టైం నైట్ 2 o'clock సార్. 2 గంటలకు. ఎక్కడ పుట్టారు? హన్మకొండేనా? హన్మకొండనే సార్. 1991 81 81 సార్. 81. ఓకే ఓకే. ఈ మధ్య మీరు ప్లాట్లు కొనటం కానీ, ఇల్లు మారటం కానీ, వెహికల్స్ కొనటం కానీ చేశారా? అంటే ఇల్లు కడుతున్నాం సార్. అది ఇప్పుడు మా పైన. ఎప్పటి నుంచి కడుతున్నారు? ఆగస్ట్ లో స్టార్ట్ చేసాం. అయితే 100% మీరు 10 అర్ధరాత్రి తెల్లవారితే 11 2 గంటలకి పుట్టారు. భరణి 2వ పాదం అవుతుంది. సరేనా? ఓకే ఓకే. రుచిక లగ్నం మేషరాశి అంటారమ్మా. ఈ రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా గురువు చాలా బలంగా ఉన్నారండి. గురువు బలంగా ఉండటం వల్ల మంచి ధనయోగాలు అన్నీ వస్తాయి. తర్వాత రవి కూడా, కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు ఒక ప్రభుత్వంలో మంచి హై లెవెల్కి వెళ్ళాలి, ఒక లాయర్ గానో జడ్జి గానో గొప్పోళ్ళు అవ్వాలి అనేది జాతకం చూపిస్తుంది. అయితే ఈ జాతకానికి ఏమైందంటే చంద్రుడు 6వ ఇంటి ఉంటాము, మనకు గ్రోత్లో సప్రెషను, అలాగే కుజుబుధుల ఒక కలయిక లైఫ్లో చికాకులకి, సక్సెస్ని అవరోధానికి కారణం అవుతారు. మీరు ఏం చేయాలంటే చంద్రబుధ కేతువుకి శ్లోకాలు చేయాలి. ఈ యొక్క రవి శుక్ర కేతు కలయిక కుటుంబ సౌఖ్యాన్ని బలహీనపరుస్తుంది, ఎమోషనల్ స్ట్రెస్, హెల్త్లో అన్నోన్ ఇష్యూస్కి కారణం అవుతారు. వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే చంద్ర బుధ కేతు గ్రహాలకు రోజు శ్లోకాలు చేయాలి మీరు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే సార్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కంటిన్యూస్, అంటే ఒక టైప్ పెద్దగా మేజర్ లేకపోయినా ఏదో ఒకటి అవుతుంది సార్. ప్రెసెంట్ ఒక 1 year నుండి హెడేక్ వస్తుంది. ఒక 1 month నుండి నార్మల్ గానే ఉన్నాను. ఓకే. లేకపోతే బ్యాక్ పెయిన్ అని, డిస్క్ ప్రాబ్లం, లేకపోతే ఇవేంటంటే స్త్రీలకు సహజంగా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు మొదలు పెడుతున్నారు, టయానికి అన్నీ అవుతాయా లేదా ఏంటి అనేది ఉంటుంది చూసారా, వాటిని సైకోసోమాటిక్ సిమ్స్ అంటారు. ఫస్ట్ రెమెడీ ఏంటంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి, ఫస్ట్ రోగాలు తగ్గుతాయి. జాతకరీత్యా ఎందుకు వచ్చాయి ఇక్కడ? రవికేతు కలయిక, కుజ బుధ కలయిక. ఇప్పుడు నేను చెప్పేటువంటి చంద్ర బుధ కేతు ఏమండి, ఈ 3 శ్లోకాలు పొద్దున 6 లోపు చేస్తూ మీరు దుర్గమ్మ వారిని ఆరాధించండి, జపాలు చేయించుకోండి, హెల్త్ వెంటనే కరెక్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ 2026 డిసెంబర్లో మళ్ళీ ఆరోగ్యరీత్యా నరాల సంబంధిత ఇబ్బందులు, అదే ఇందాకన్నా డిస్క్కి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు, నరాల సంబంధిత ఇబ్బందులు మీ జాతకంలో సూచిస్తున్నాయి. వాటికి రెమెడీ ఇప్పటి నుంచి రోజు శ్లోకాలు చేయటం వల్ల తక్కువలోనే పోతాయి. ఏమమ్మా? పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏముండవు. అసలు ఏముండదమ్మా, మీరు టెన్షన్ పడకండి అమ్మా, అసలు ఏముండదు. మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు, ప్రశాంతంగా ఉండి. ఏం చదువుకున్నారు మీరు? నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సార్. ప్రెసెంట్ మాకు 2 అమ్మాయిలే సార్. ఓకే. సరే, నేను ఇంకా చిన్నది ఇంట్లో షాప్ పెట్టుకున్నాను. చేయండి, బాగుంది, ఏదో ఒకటి చేయండి. ఒకవేళ డిజైనింగ్ వర్క్స్ లేకపోతే ఇంక పెద్దగా చేస్తుంటే మీరు సక్సెస్ అవుతారు. జాతకం బాగుందమ్మా. మీరు ఖాళీ కూర్చుంటే అనుమానం మిమ్మల్ని తినేస్తుంది. అందుకని ఏం లేదు, మీకేం కాదు, అంత జాతకం అంతా బాగుంది, ఏం కాదు. ఓకే. కానీ నేను చెప్పిన శ్లోకాలు చేయండి. 26 డిసెంబర్ తర్వాత వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందరికి ఆర్థరైటిస్ అని, బ్యాక్ పెయిన్ అని, ఇవన్నీ కామన్. అర్థమైందమ్మా? ఓకే సార్. ఈ షాప్ ఎట్లా నడవడానికి ఏమైనా చెప్తారా అండి? ఇప్పుడు ఇదే నేను చెప్పింది చేయండి, షాప్ నడుస్తుంది. నేను చెప్పే రెమెడీస్ మీ హెల్త్, షాపు, పిల్లలకు అభివృద్ధి, గృహం. ఇప్పుడు ఎలా అడిగినా గృహం కడుతున్నారని ఇక్కడ ఉంది కాబట్టి చెప్పా. అర్థమైందా? అలాగే మీరు నేను చెప్పిన రెగ్యులర్ చేయండి, సక్సెస్ అవుతారు. దానికంటే ప్రత్యేకమైన ఏం చేయక్కర్లేదు మళ్ళీ. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, అన్నీ బాగుంటాయి. సరేనా? మంచిదండి, శుభం అండి, విజయస్తు. ఆవిడకి ఒక 1 year 2 years నుంచి హెల్త్ సరిగా లేదండి అంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రెమెడీ అనేది
ఫస్ట్ ఏంటంటే మానసికంగా మనం దృఢంగా ఉండాలి. రెమెడీ అదే అవుతుంది. అంటే రెమెడీస్లో మనం ఏంటి పూజ చేస్తేనే, రింగ్లు పెట్టుకుంటేనే, గుళ్ళు చుట్టూ తిరుగుతేనే అది రెమెడీ అవ్వదండి. మనం దేని ద్వారా ఆందోళన పడుతున్నామో అది ఎందుకంటే లేడీస్కి ఏమవుతుందో ఒక ఇల్లు మొదలుపెట్టినప్పుడు కరెక్ట్గా అవుతుందా లేదా, కొంతమంది ఏంటంటే లోన్ తీసుకుంటాం, లోన్ కట్టగలం లేదా, పిల్లల చదువులు ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వీటిని సైకోసోమాటిక్ సిమ్టమ్స్ అంటారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి దానివల్లనే అవుతుంది. తలనొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అనుమానమే పెనుభూతం అన్నట్లు ఇబ్బందులు పడతారు. అయితే ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే జాతకరీత్యా చంద్రుడు బుధుడు బలహీనపడినప్పుడు సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, విచ్ ఆర్ అన్నోన్ ప్యాథోఫిజియాలజీ. దానికి ఎటువంటి నిర్ధారణ ఉంది. దాదాపుగా 99% హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయండి. అన్లెస్ అంటే లేదంటే ఏదైనా సర్జరీ, హార్ట్ అటాక్ తప్పితే హార్ట్ అటాక్ కూడా మూలం అదే అవుతుంది. ఫస్ట్ నుంచి సందేహాలు పెట్టుకోవడం వల్ల, ప్రెషర్ పెరిగిపోవడం వల్ల. అవన్నీ ఎప్పుడు కూడా బుధ చంద్రులు బలహీనంగా ఉన్నప్పుడు, బుధ చంద్రులకి పాపాధిపత్యం వచ్చినప్పుడు, వారి శుభాధిపత్యం వచ్చినా సరే వారి పాపస్థానాలు ఉన్నప్పుడు, ఇప్పుడు వీరి జాతకం మనం ఇందాక మాట్లాడడం వల్ల జాతకం చూస్తే కనుక ఆమె జాతకంలో బుధుడికి పాపాధిపత్యం, బుధ కుజులు కలిశారు, లగ్నాధిపతి అష్టమాధిపతి ఒక కలయిక చతుర్థ స్థానం ఉంది. ఏమవుతుంది, ఎప్పుడు నర్వస్నెస్, న్యూరాలజికల్గా. అలాగే చంద్రుడు 6వ ఇంటి ఉన్నాడు, ఎప్పుడు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రధాని భూతత్వంలో చూసుకుంటూ ఉంటారు. రవికేతు శుక్రులు కలిశారు కాబట్టి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. అలాగే అన్నోన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నోన్ ప్యాథోఫిజియాలజీ ఉంటాయి. అందువలన సగం మంది స్త్రీలకు దాదాపుగా 60 నుంచి 70% వచ్చేటువంటి ఇబ్బందులు సైకోసోమాటిక్ సిమ్టమ్స్ వల్ల వస్తాయి. అది నేను చెప్తుంది కాదండి. ద ఎకనమిస్ట్ అనేటువంటి వీక్లీ ఏదైతే ఉంటుందో వాళ్ళే నిర్ధారణ చేశారు, వాళ్ళు పేపర్లో రాసేస్తారు. అది అంతా కూడా అది టాప్ మ్యాగజైన్ అనమాట. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా సైకోసోమాటిక్ సిమ్టమ్స్, ఎటువంటి ఏం ఉండదు. దాన్ని మేనేజ్ చేయడానికి ఫార్మస్యూటికల్ కంపెనీలను అందరూ పుట్టేసి డయాగ్నోసిస్కి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, $1 బిలియన్ ఖర్చు పెడతారని ద ఎకనమిస్ట్ ఎప్పుడు రాస్తూనే ఉంటారు, ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు చాలా దీంట్లో అనమాట. ఫస్ట్ మానసికంగా అలా ఉండడానికి కారణాలు ఏంటి, వాటిని రెమెడీ తీసుకుని ఈ సాధన చేయటం వల్ల గ్రహాలకి పొద్దున 6 లోపు శ్లోకాలు చదువుకోవటం, తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వారికి ఏం చెప్పాం 26 డిసెంబర్ అయితే బాగాలేదు. ఎందుకు బాగాలేదు అంటే బుధ కుజులు కలిసి ఉన్నటువంటి దశ వస్తుంది. కుజబుధుల యొక్క కలయిక మనకేమవుతుంది, న్యూరాలజికల్ డిజార్డర్ కారణం అవుతుంది, డిస్క్ ప్రొలాప్స్ కారణం అవుతుంది, ఆర్థరైటిస్, రొమాటైడ్ ఆర్థరైటిస్ సివియర్గా మామూలుగా ఆర్థరైటిస్ పర్లేదు అనుకోండి కారణం అవుతుంది. దాని కొరకు ఇప్పటి సాధన చేస్తూ డాక్టర్కి సలహాలు తీసుకుంటూ వెళ్తే మీ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయండి. జై గురుదేవ్ దత్త. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్కారం. మీ పేరమ్మ, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి గూడెం నుండి మాట్లాడుతున్నాం గురూజీ. మీ పేరమ్మా? భవిత గురూజీ. భవిత, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కోసమే. మా పుట్టిన తేదీలు చెప్పండి. 12వ తేదీ 2వ నెల 1995. 90 టైం అమ్మా? 95 1995. 95 ఆదివారం 9:30 ఉదయమా? ఉదయం 9:30. ఎక్కడ పుట్టారమ్మా? ముస్తాబాద్. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మీన లగ్నం, మిథున రాశిలో పుట్టారమ్మా. ఓకే. మీ జాతక రీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నాడు, గురుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అంటే ఏమవుతుంది, నీకు ఓపిక ఉండి రాసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఓపిక ఉండి రాసుకునే పదం వాడుతుంది, ఎందుకంటే ప్రయత్నం చేస్తేనే ఫలితాలు వస్తాయి. జాతకం బాగున్నా కానీ ప్రయత్నం లేకపోతే మనం ఆర్డినరీ పర్సన్స్ అయిపోతాం. అర్థమైందా? అందువలన మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోయాం అంటే, ఇక్కడ మీకు అంతకుముందు నడిచినటువంటి దశ, ఇప్పుడు నడుస్తున్న దశ మనం గమనించినట్లయితే శని మహర్దశ నడుస్తుంది. శని స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా ఆయన కుజుడితో చూడబడటం వల్ల కొంత మొండితనము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని కరెక్షన్ శనికి చదువుకోవాలి. అలాగే రవి యొక్క పరిహారం, రవి శని రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల ఏంటంటే వృత్తిలో ఎదగలేకపోవడం లేదా మంచి జాబ్ రావడం జరుగుతుంది. అలాగే పెళ్లికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ యొక్క కారణాలు అవుతాయి. వీటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి భవిత గారు, ఏం చేస్తుంటారు మీరు? నాకు మ్యారేజ్ అయింది గురూజీ 2018లో. ఓకే. 5వ నెల 10వ డేట్కి మ్యారేజ్ అయింది. అతను చనిపోయింది గురూజీ మన ఫస్ట్ కి. అయ్యో, ఎందుకంటే మ్యారేజ్ ఇబ్బందులు అంటే కారణం అదే. ఆయనకు జాండీస్ వచ్చి చనిపోయి 3 months అవుతుంది గురూజీ. నాకు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ బాగుంటుందా? మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నా గురూజీ. ఏ డిగ్రీ? బీకామ్ సిఏ. నువ్వు గట్టిగా జాబ్ ప్రయత్నం చేస్తే నీకు మంచి జాబ్ వస్తుంది, తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు దెబ్బతిని ఉన్నారు కాబట్టి. అర్థమైందా? తొందరపడద్దు, ఇబ్బంది పడతావు. ఓకే. పెళ్ళి అయితే 28 వరకు చేసుకోకండి. 2028లోనే పెళ్లి చేసుకోవాలి. లేదా దెబ్బతింటావు మళ్ళీ. 2028 తర్వాత 28లో 2027 నవంబర్ తర్వాత, 28 అని చెప్తున్నాను. 2027 నవంబర్ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అందుకే నా కుటుంబ సౌఖ్యాలు దెబ్బతింటాయి అనే పదం పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయన్న. ఎందుకు అని అంటే లగ్నానికి పాపకత్రి యోగము, నీ జాతకంలో అష్టమ రాహువు,
డెఫినెట్గా వైదవ్య యోగాలు ఉంటాయి. అది చూసుకోవాలి. ఇక్కడ మ్యాచ్ మేకింగ్లు మీ ఇంటి దగ్గర పంతులు చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఎవరికో జ్యోతిష్యుడి గుళ్ళో చెప్తారు, ఏదో చేస్తారు, పాయింట్లు వచ్చినాయి కానీ పెళ్లి చేస్తారు. చివరికి బాధపడేది ఎవరు తెలుసు? ఆడపిల్ల తల్లిదండ్రులే. అది ఎంత చెప్పినా గొంతు చించుకుని మేము ఎంత చెప్తుంటాం, పాయింట్లు చూడకండి, ఆయుష్ని ఆయుర్ద బలాన్ని బేరీజ్ వేయండి. అబ్బాయిది ఆయుష్ బ్రహ్మలిఖితం కానీ మనం బేరీజ్ వేయచ్చు. ఇప్పుడు నెల పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే నీకు అష్టమ రాహు బలమైన యోగ కారకుని ఎత్తుక్కోవాలి, ఆయుష్ కారకుని. సరే అయిపోయిందమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చదువుకో రోజు, ఓకే? పెళ్ళి అయితే ఇప్పుడు చేస్తే మళ్ళీ దెబ్బతింటాం, ఎందుకంటే శని మహర్దశలో రాహు అంతర్దశ, మళ్ళీ రేపు జనవరిలో మాట్లాడుతుంది, వాడు మళ్ళీ వదిలేసి నాన్న రభస జరుగుతుంది, వద్దు. అది పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు గురుజీ, లేరు కాబట్టి వచ్చేసిన ఇక్కడికి. అందుకని ఒక 1 year కష్టపడి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టు, అర్థమైందా? లేదు అనుకుంటే ప్రైవేట్ జాబ్లో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయండి, ఏదైనా నేర్చుకుని, అర్థమైందా? ఇప్పుడు ఎవరు లేరు నువ్వే అంటున్నావు, ఇప్పుడు ఉందా అమ్మా నాన్న చూసుకోవాల్సింది నువ్వే, అర్థమైందా? రేపొద్దున పెళ్లి చేసినప్పుడు ఆడు కరెక్ట్గా వస్తాడు, నీకు గ్యారంటీ ఏముంది ఎవరికైనా కదా? తర్వాత అమ్మా నాన్నకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటారు? నీకు డబ్బులు వస్తే నువ్వు చూసుకోగలుగుతావు. అందుకని కొద్దిగా దృష్టి పెట్టు. ఒక్కసారి మొత్తం గాయపడి ఉన్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటి పరిస్థితి రాదు. నేను చెప్పినట్టు రాదన్నాను కదా, నన్ను నమ్మండి, 100% రాదు, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, ప్రయత్నం చెయ్యి, అర్థమైందమ్మా? పాడు చేసుకోక లైఫ్. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేశారు, ఇప్పుడు నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలంటే వాడెవడో ఏదో బ్యాంక్లోనో సెక్యూరిటీకి సంబంధించిన వాడో లేదా ఏదో తీసుకొచ్చి కడతారు, అంతే కదా? వాడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, అర్థమైందా? అదే ఒక 2 సంవత్సరాలు కష్టపడి నేను చెప్పినట్టు బ్యాంక్ జాబు లేకపోతే ఏదైనా Group 2 Group 4 ఏదైనా జాబ్ తెచ్చుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నెలకు 50,000 జీతం వస్తుంది, అయిపోయా, మంచిగా అవుతుంది కదా? అవును గురుజీ, ప్లాన్ అలా చెయ్యి, సరేనా? అనేవాళ్ళు అంటుంటారు, తాతలు ముత్తాతలు అందరూ ఏంటంటే సగం మంది ఆడపిల్లలు నాశనం చేసేది ఇంట్లో వాళ్ళే, తెలుసా? ఇలాంటి ఏదో ఆలోచనలు ఇవన్నీ తొందర పెట్టి ఆ ముసలాం చచ్చిపోతుంది, తాత చచ్చిపోతున్నాడు అని చెప్పి ఆ రోజులు నడిచాయి, ఈ రోజులు నడవు. ఎందుకంటే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎవరి మనసు కూడా పదిలంగా ఉండట్లే స్థిరంగా, ఓకే? సరే, జాగ్రత్త తీసుకోండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుందమ్మా. సరే, మంచిదమ్మా, శుభం వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో మరొక కళాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు, పాదాభివందనం. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరమ్మా? హైదరాబాద్ నుంచి. నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి. కూతురు పేరు? శ్రీలత గురుగారు. శ్రీలత గారు, పుట్టినరోజు ఇవ్వండి. అక్టోబర్ 28, 1989 అండి. 28 అక్టోబర్ 1988. ఇప్పుడు పుట్టింది శ్రీలత గారు? తెల్లవారుజామున 3:30 3:30. ఏ ఊరు? కొనుగోడు, నల్గొండ జిల్లా. ఓకే, చూడమ్మా, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టింది అమ్మాయి. బుధుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. బుధ శుక్రులు బాగుంటే కన్యా లగ్నానికి ఆయుర్దాయము, విద్యాయోగాలు, ధనయోగాలు, ఉద్యోగ యోగాలు బాగుంటాయి. ఇది మంచి యోగ జాతకం అని మనం చెప్పుకోవచ్చు, ఓకే? ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ, గురువు కూడా చాలా బాగున్నాడు. గురువు వల్ల ఏంటి? గృహయోగము, మంచి భర్త, ఆనందమైన జీవితాన్ని ఇచ్చేటువంటి యోగాలు అన్నమాట ఇవన్నీ. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ జాతకానికి రవి కుజ బుధుడు కలిసి ఉన్నారు. రవి కుజ బుధుడు కలిస్తే ఆ అమ్మాయి ఏ పని చేసినా కలిసి రాదు, లైఫ్ లిటిగెంట్గా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. అది ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది, కుటుంబం మీద చూపిస్తుంది. ప్రతిదానికి ఆ అమ్మాయి ఉనికిని ఆ అమ్మాయి చాటి చెప్పుకోవాలి, ఒకటి. రెండోది, గురువు బలంగా ఉన్నప్పటికి కూడా శని గురులు పరస్పరం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, ఇతరులతో మోసగించబడటము, లైఫ్లో కోర్టు సమస్యలు చూపిస్తున్నాయి అన్నమాట, ఏదైనా కానీ, రీజన్స్ ఏమైనా కానీ. అందువల్ల ఆ అమ్మాయికి మంచి ఫలితాలు రావాలంటే శని, రవి, కుజ, చంద్రుడికి రోజు శ్లోకాలు చదువుకోవాలా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం చేస్తుంది ఈవిడ? పాప చిన్నపాటి జాబ్ చేస్తుంది గురుగారు, ఆమె పెళ్లి గురించి గురుగారు. ఏం చదువుకుంది ఈ అమ్మాయి? డిగ్రీ చేసింది. డిగ్రీ చదివింది, ఓకే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా మీరేంటి? చూస్తున్నాం గురుగారు. ఎక్కడ ఇబ్బంది వస్తుంది? కట్నం దగ్గర వస్తుందా, నక్షత్రాల దగ్గర వస్తుందా? నక్షత్రాలు అసలు అమ్మాయికి పెళ్లి ఏది చక్కగా రావట్లేదు గురుగారు. ఇప్పుడు చూడమ్మా, మీ అమ్మాయి కళ్యాణ్ గడియ మొన్న 23 సెప్టెంబర్ నుంచి మొదలైంది గురుగారు. ఒకటమ్మా, ఇప్పుడు పెళ్ళి అంతా కూడా డబ్బు మీద నడుస్తుంది, డబ్బు, ఉద్యోగం, ఎన్ని లక్షల జీతం వస్తుంది అలా ఉంది. కాబట్టి ఒకటి, ఈ అమ్మాయికి నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల కొద్దిగా మంచి ఉద్యోగం రావటము, పెళ్లి సంబంధం కూడా మంచిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి గడి నడుస్తుంది గురుగారు. ఓకేమ్మా? ఓకే గురు. ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చేసింది. డిగ్రీ చేసింది, అంతే. ఓకే ఓకే. ఎక్కడ చేస్తున్నారు ఉద్యోగం? హైదరాబాదేనా? హైదరాబాద్. మీకు సంబంధాలు ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుంది?
జాతకం కుదురుతలే గురువు గారు. జాతకం మరీ చూడకూడదు. జాతకాలు తెలుసా? గురుగారు జాతకాలు చూడకూడదు. జాతకాలు ఎంతవరకు చూడాలి? ఇప్పుడు మీ అమ్మాయికి 2 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుదోషం అని సగం మంది పంతులు భయపెడుతుంటారు మిమ్మల్ని. అవును గురుగారు. కుజుదోషం ఉండదు. ఈ జాతకానికి కుజుదోషం క్యాన్సిల్ అయిపోయింది. టెన్షన్ ఏ వద్దు. ఓకే, పెళ్లి కాకపోవడానికి కారణం ఇలాంటి అపోహలతోనే జ్యోతిష్యులు ఆడపిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నారు, సంసారాన్ని పాడు చేస్తున్నారు, డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. అన్నీ జరుగుతుంది జ్యోతిష్యుల వల్లనే. అర్థమైందా? ఎక్కువ భాగం ఎందుకంటే రాంగ్ గైడెన్స్ ఇవ్వటం. వాళ్ళకు ఉంటుంది, ఫైనాన్షియల్ గొడవలు అన్నీ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఎక్కువగా అగ్నికి యజ్ఞం వేసినట్టు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు వీటిని. అంతే. ఈ అమ్మాయికి ఏం లేదు, దోషాలు ఏం పనిచేయవు. మెయిన్ ప్రాబ్లం ఎందుకు అవ్వలేదంటే ఆ అమ్మాయి సెటిల్మెంట్లో ఇదే లోపం ఉంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి, ఉద్యోగం మార్పు వస్తుంది, మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి అవుతుంది, టెన్షన్ వద్దు. సరే, మీ అమ్మాయి జాతకంలో మెయిన్ ఇబ్బంది ఏంటంటే కుటుంబ స్థానం ముందు రవి కుజులు, సప్తమాధిపతికి శని దృష్టి. అందువల్ల రవి శని కుజ చంద్రులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. కొద్దిగా మీ అమ్మాయి కూడా కోపం ఎక్కువ, కొద్దిగా డిప్రెసివ్గా ఉంటుంది. అది కూడా పెద్ద కారణం. ఆ అమ్మాయి ఎక్స్ప్రెసివ్గా ఉండదు మాట్లాడేటప్పుడు. అది కొద్దిగా కరెక్ట్ చేసుకోమనండి, సరేనా? నేను చెప్పిన ఫాలో అవ్వమనండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. ఒకసారి యాదగిరిగుట్ట కళ్యాణం చేయించండి, సరేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? వరలక్ష్మి నా పేరు. నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. వరలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా వరలక్ష్మి గారు మీరు? అది జాబ్ గురించి. మీ గురించి తెలుసుకోవాలా? ఒకసారి పుట్టిన తేదీలు చెప్పండి వరలక్ష్మి గారు. 25th నవంబర్. 26 5th 25 నవంబర్ 2000. టైం అమ్మా? టైం కరెక్ట్ గా తెలియదు కానీ 11 పొద్దున 11 ఉంటది ఆ టైంలో. ఎక్కడ పుట్టారు? తిరుమలగిరి, మోత్కూరు మండలం, తిరుమలగిరి. అంటే మనం విజయవాడ హైవే మీద ఉంటుంది తిరుమలగిరి, అదేనా? సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా మెయిన్. ఓకే అమ్మ, చూడండి, ఇక్కడ మీరు టైం మనకు ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా టైం తెలియదు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ర్యాండమ్గా చూసుకుని చెప్పుకోవాలి. చూడండి, 25 నవంబర్ 2000 ఉదయం 11 గంటల అప్రాక్సిమేట్లు అన్నారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు డ్రైవింగ్. ఇప్పుడు ఒక 6 months నుంచి నాన్నకి ఎలా ఉంది? పనులు ఎలా ఉన్నాయి? లేకపోతే ఎట్లా ఉన్నారు నాన్నగారు? పర్లేదు. నాన్నకి కాస్త హెల్త్ కొంచెం అవుతుంది, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారు నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో మీ తాతగారి నుంచి? మా తాతయ్య చనిపోయారు గురుగారు. ఎప్పుడు? 2 years అయింది. ఓకే. నువ్వేంటమ్మా 11 గంటలకి పుట్టావు. నేను ఎందుకు అడిగానంటే మీ తండ్రికి సంబంధించి ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉండాలి, అప్పుడు మనకు తెలుస్తుంది. మీరు విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. రాసుకోండి, జాగ్రత్తగా చేయండి, మీకు బాగా ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి అంటారు, లగ్నం మకర లగ్నం అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకరీత్యా శని చాలా బలంగా ఉండటం, చంద్రుడు నవాంశ ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచివే. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ మకర లగ్నానికి స్వాంశలో ఉంటాము, 10వ స్థానంలో ఉంటాం, మంచి యోగాన్ని ఇస్తుంది. అయితే మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే గురుడు మీ జాతకంలో ఇబ్బంది పెడతాడు. ఒక పక్కనేమో చాలా మొండితనం ఉంటుంది, ఒక పక్కన బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇది గురువుకి శ్లోకాలు చదవండి. తర్వాత మీ జాతకంలో యోగకారకుడు శుక్రుడు బలహీనపడ్డాడు, హైలీ ఎమోషనల్ డిస్టర్బ్డ్ అవుతాం. ఎవరికి సమస్య వచ్చినా నీ సమస్య నీకే వస్తుందేమో అనే భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల రవి శుక్ర గురులకి రోజు శ్లోకాలు చేయి, నీకు మంచి జాబ్ వస్తుంది. ఏం చదువుకున్నారమ్మా మీరు? నాది బీటెక్ అయిపోయింది గురుగారు రీసెంట్ గానే. బీటెక్ ఏంటి? ఈసీయా? సిఎస్సి. ఎక్కడ, ఏ కాలేజ్ అండి? ఇక్కడ లోకల్ క్యాంపస్ రాలేదు? క్యాంపస్ లో ఒకటి వచ్చింది, అప్పుడు చెన్నైలో ఒకటి వచ్చింది, అది వేరే రోల్, ఆపరేషన్స్ రోల్. అయితే డాడీ ఇంకా వాళ్ళు వేరే ఒకటి కొంచెం కండిషన్స్ పెట్టారు. ఐ మీన్ బాండ్ అవును. అదే దానికి ఇంకా డాడీ అంత దూరం కూడా వద్దని చెప్పారు. ఇంకా శాలరీ కూడా అలా ఉంది. అదే నాకు ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో జాబ్ వస్తుందో నాకు తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు యాక్చువల్గా అయితే జాబ్ యోగం అనేది నడుస్తుంది, కానీ మార్కెట్ బాగా, అర్థమైందా? అందుకని యాక్చువల్గా నువ్వు అలా జాబ్ మారేటప్పుడే నాలాంటి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నాన్నగారు వద్దన్నారు అంటే ఉద్యోగాలు ఎవరు కూడా. ఒకసారి బీటెక్ చదువుకుని వెళ్ళాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి.
కొన్ని ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఆడపిల్ల ఒక్కటే వెళ్ళాలి కదా ఉంటుంది. బాండ్ కంపల్సరీ 2 years రాయించుకుంటున్నారు. ఏ కంపెనీ తీసుకుని 90, ఈవెన్ విప్రో కూడా రాయించుకుంటుంది. అర్థమైనా? ఇన్ఫోసిస్, విప్రో అందరూ రాయించుకుంటున్నారు. అక్కడ రాంగ్ స్టెప్ వేసి వదిలేసి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రోజు చేసుకో, గట్టిగా ప్రయత్నం చేయండి, జాబ్స్ అయితే వస్తాయి. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. జాతకం అంతా బాగుంది. నువ్వు చేయాల్సిన శుక్ర, రవి, గురులు అనే నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయాలి. శుభం. చేస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబండి తాండవ కృష్ణ. తాండవ కృష్ణ. పుట్టిన తేదీలు చెప్పండి. నవంబర్ 12, 2004 అండి. 2004. టైం అమ్మా? ఈవినింగ్ 3:45 అండి. ఎక్కడ పుట్టాడు? గుంటూరేనమ్మా? గుంటూరేనండి. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా దివ్య జ్యోతిష్యం ఈ రోజు? అవునండి. ఓకే అమ్మా. చూడమ్మా, తాండవ కృష్ణ విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. అవునండి. మీన లగ్నం అంటారు. రాశి వచ్చేసి తులారాశి అవుతుంది. అయితే బాబు జాతక రీత్యా ఏంటమ్మా, ప్రస్తుతం నడుస్తుంది శని మహాదశ. ఈ జాతకానికి శని పంచమ స్థానంలో ఉండటం మనకి డిలే సెటిల్మెంటు, అన్నెసరీ స్ట్రెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కారణం అవుతారు. అలాగే వేవరింగ్ మైండ్కి కారణం అవుతుంది. స్థిరంగా టాలెంట్ ఉంది, టాలెంట్ పక్కకు పెట్టేద్దాం. ఇక్కడ అన్నెసరీ టెన్షన్స్, కోపం అనుకోండి, ఫిక్స్డ్, ఎప్పుడు కూడా లాస్ ఆఫ్ ఓరియంటేషన్, ఇవన్నీ కారణం ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు అవుతాయి. అందువల్ల ఏంటంటే మీరు కుజ, కేతు, చంద్ర, రవి, శుక్రులు అండి. కుజ, కేతు, చంద్ర, రవి, శుక్రులు. ఎందుకంటే 5 గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చాడు, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, కుర్రోడు సక్సెస్ అవ్వాలి, మీ వంశాన్ని నిలబెట్టాల్సిన కదా, టెన్షన్ ఉంటుంది కదా మనకి. అందువలన ఎందుకంటే కుజుడు ఈ బలహీనంగా ఉంటారు. ఈ నాన్నగారు ఏం చేస్తారు? 3 years బ్యాక్ చనిపోయారు. సారీ అండి, అందుకే అడిగా, ఏమనుకోకండి. ఎందుకు అడిగానంటే జాతకం నిర్ధారణ చేసుకోవడానికి అడిగా. ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ తండ్రి సౌఖ్యాన్ని పాడు చేస్తారు. అలాగే ఈ అబ్బాయికి ఉన్నత విద్యను, చికాగ్గాను, చిన్నపిల్లల తత్వం అనుకోండి, అగ్రెషన్ అనుకోండి, డిప్రెషన్ కారణం అవుతారు. ఇవన్నీ నెగిటివ్స్ పక్కకు పెట్టండి. ఈ అబ్బాయి సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి నేను చెప్పే జపాలు చేయించుకోండి. ఒక్కసారి అయితే చేయించాల్సిన అవసరం ఉందమ్మా. నోట్ చేసుకొని శ్లోకాలు కూడా గట్టిగా చేయమనండి. వీటిలో ఇన్ని చేసుకోవడానికి కష్టం అన్నప్పుడు కుజుడు తప్పనిసరిగా చేయించండి, కేతు చేయించండి, శుక్రశని, కుజ, కేతు, శుక్రశని చేయించండి. ఎందుకంటే చంద్రుడు వర్గోత్వం పట్టాడు, రవి వర్గోత్వం పట్టాడు కాబట్టి మనం వదిలేయచ్చు. కుజ, కేతు, శని, శుక్రులకి శ్లోకాలు పఠించాలి, జపాలు తప్పనిసరిగా చేయించండి అమ్మా. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? అదేనండి, చదువు విషయమే. ఎప్పటికీ సెటిల్మెంట్. ఏం చదువుతున్నాడు మా అబ్బాయి? డిగ్రీ చేస్తున్నాడండి. ఏంటి, బీకామా లేకపోతే బిఎస్సి కంప్యూటర్స్? ఎక్కడ? గుంటూరులోనే. గుంటూరేనండి. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నడుస్తుంది. ఓకే అమ్మా. ఏంటి మీరు చెప్పండి, మీ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? బాబు నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు, అది ఏంటి? అంటే ఇలా అని ఏం లేదండి, కొంచెం వెల్ సెటిల్డ్ అయితే బెటర్. అమ్మ, ఒకటే శ్లోకాలు చేయించండి. మీ అబ్బాయి జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్ అవుతాయి. ఎప్పుడు ఈ యొక్క కుజకేతు, శుక్రశని శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కొద్ది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ టైంలో మనకి 26 వరకు కొద్ది కేర్ఫుల్గా ఉండండి. అలా అని చెప్పి ఆ అబ్బాయిని పోలీసింగ్ చేయొద్దు, నువ్వు అటు వెళ్ళకరా ఇటు వెళ్ళకరా అనేది. జస్ట్ మీరు ఫ్రెండ్లీగా ఉండండి. ఓకే, మీరమ్మా జాబ్ చేస్తారమ్మా? మీరు లేదండి, చిన్న బిజినెస్ చేస్తారు. ఓకే, మంచిదమ్మా. ఇవి నేను చెప్పిన శ్లోకాలు చేయించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, అబ్బాయి ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే సార్. ఓకేనమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేదండి. హెల్త్ కొద్ది కేర్ తీసుకోవాలమ్మా. ఎలర్జీస్, ఆ హై ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, తలక దెబ్బలు తగలటం కానీ, కింద పట్టాలి, ఇలాంటివి జరగవచ్చు. కొద్ది కేర్గా ఉండండి. ఓకే ఓకే అమ్మా. ఎప్పుడు జ్వరాలు 103 అలా దాటి ఎప్పుడు రాలేదు కదా జ్వరం? అంటే చిన్నప్పటి నుంచి వస్తే హై ఫీవరే వస్తుందండి. 105. హై ఫీవర్ వచ్చినప్పుడు అమ్మా, హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి కన్వల్షన్స్ వస్తాయి, ఫిట్స్ లాంటివి. జాగ్రత్త, అది చెప్పడానికి నేను అడిగాను, వేరే విధంగా ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పుడే వచ్చిందండి. వచ్చాయా? అయ్యో. మళ్ళీ మనకి 25 డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రావచ్చు 25 మధ్యలో, 25 నుంచి 28 మధ్యలో. అంటే నేను చెప్పే శ్లోకాలు చేయటం వలన, జపాలు చేయడం వల్ల ఏం రాదండి, మనకి దగ్గరికి వచ్చి తప్పిపోతూ ఉంటాయి. అందుకని రోజు ఒక మెడిటేషన్ చేసుకోమని, నేను చెప్పిన శ్లోకాలు 6 లోపు చేయమనండి, అంతా మంచి అవుతుంది. టెన్షన్ వద్దు. ఓకే అమ్మా, మంచిది. శుభం అమ్మ, విజయస్తు.
ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం గుంటూరు నుంచి మాట్లాడామండి. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు జాతకరీత్యా అమ్మ ఈ అబ్బాయికి హై ఫీవర్స్ రావడానికి అవకాశం ఉంది, 103 దాటినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఉంటుంది. వస్తే ఎప్పుడు ఆ అబ్బాయికి 104, 105 అలా వస్తుంది చిన్నప్పటి నుంచి అన్నారు. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు. జ్యోతిర్వైద్యం చాలా సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక థర్మోమీటర్ పెట్టు, తల్లిలో పట్టుకున్నప్పుడు తండ్రి పట్టుకున్నప్పుడు జ్వరం వచ్చిందిరా అన్నాం. కానీ ఇక్కడ ఎలా తెలుస్తుందంటే జ్యోతిర్వైద్యంలో మన మహామునులు ఇచ్చినటువంటి అద్భుత శక్తి జ్యోతిర్వైద్యం. ఇక్కడ ఏమవుతుంది, క్షీణచంద్రుడు కేతు కలయిక, క్షీణచంద్రుడు కుజుడొక కలయిక, క్షీణచంద్ర కేతు రవి యొక్క కలయిక, ఇవన్నీ కూడా హై ఫీవర్స్కి, కన్వల్షన్స్కి, ఫిట్స్కి కారణం అవుతాయి. సడన్గా మనం చిన్నపిల్లలు మనం చూస్తాం, చాలామంది ఏంటంటే జాతకాలు బాగున్నాయి, ఏం లేదు, శ్రావణ నక్షత్రం స్వామివారిది సూపర్ అన్నీ బాగానే ఉంది అనుకుంటున్నారు. కానీ ఏమవుతుంది, ఈ కాంబినేషన్స్లో ఏమవుతుందంటే నేను ఎంతోమంది పిల్లలను చూస్తానండి, 4th year 5th year 5 years వరకు డ్రాయింగ్ వేసి చాలా టాలెంట్గా ఉంటారు, చాలా చక్కగా అందంగా ఉంటారు, శ్లోకాలంతా చెప్తుంటారు. ఫీవర్ వస్తుంది, ప్యారలైజ్ అయిపోతారు. చాలామందిని చూశానండి లాస్ట్ 15 to 20 yearsలో. బాధేస్తుంది, అరే చెప్పినా కానీ పట్టించుకోరేంట్రా బాబు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎంతోమంది చెప్తుంటాను, వినరు. వాళ్ళకి నెగ్లిజెన్స్, ఏదో రాగానే మా అబ్బాయి చదవస్తుందా, 80 సీట్ వస్తుందా, ఇది తప్పితే మా ఆయనకి డబ్బులు వస్తాయా, లేదా మా వాడు గోల్డ్ కొనుక్కుంటుందా, భూమి కొంటాం, ఇది తప్పితే దానికన్నా విలువైన మనం చెప్తున్న వాళ్ళు పట్టించుకోండి. తర్వాత గురుగారు మీరు ఆల్రెడీ చెప్పారు మా అబ్బాయికి ఫిట్స్ వచ్చింది, ఎపిసోడ్స్ ఎక్కువయ్యాయి, ఏం చేయలేం మనం. ఒకసారి ఎపిలెప్సీ వస్తే దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ ఎపిలెప్సీ. ఎపిలెప్సీకి కారణం క్షీణచంద్రుడు కేతు కుజులు కలయిక, క్షీణచంద్రుడు రవి కలయిక. ఇక్కడ ఏమవుతుందంటే ఇంక చిన్న విషయం చెప్పుకోవాలి, అమావాస్య రోజు పుడితే మంచిది కాదని అంటారు. ఎప్పుడైతే పాపాధిపత్యం లగ్నాన్ని బట్టి అమావాస్య ఫలితాన్ని ఇస్తుందండి. మంచి లగ్నం అనుకోండి మనకేం ఇబ్బంది రాదు, ఏం రాదు. ఇప్పుడు మేషలగ్నం రవిచంద్రుల కలయిక పెద్ద ఇబ్బంది రాదు, అన్లెస్ అంటిల్ వాళ్ళు కేతుతో కానివ్వండి కుజుడితో కలిసినప్పుడు అనమాట. అదే సింహలగ్నం అనుకోండి 100% మనకి ఇబ్బందులు వస్తాయి. ఈ 3 లగ్నాల్లో నేను ఎపిలెప్సీ పేషెంట్స్ ఎక్కువ చూస్తాను. అలాగే మేషలగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం షిజోఫ్రెనియా అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒక 20 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళలో 2-3 షిజోఫ్రెనియా ఉంటుందండి. ఈ కాంబినేషన్స్లో బోల్డ్ మందిని చూస్తే ఈ మధ్య చాలా ఎక్కువైందండి. తర్వాత హై డాక్టర్స్కి అండి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఇవి రెగ్యులర్గా మా జెమి టీవీ కార్యక్రమం చూసి నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. రీజన్ ఏంటి అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎలాగైతే తెలుసుకోవాలని కోరుకుంటారో మన కర్మల రీజన్ ఏంటని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిర్వైద్యం అనమాట. అందువల్ల ఎవరి పిల్లలు అలా అని చెప్పేసి నేను కాంబినేషన్ చెప్పంగానే నాకు మళ్ళీ కాల్ చేయటం లేదా చెప్తారు మా ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి అబ్బాయి ఫిట్స్ వస్తే చచ్చిపోతారని చెప్తారండి ఎవరొక ఆయన. అది చూసి వచ్చి భయపడిపోతూ ఉంటారు. అలా ఉండదండి. బేరీజ్ వేసేటప్పుడు చావు అనేది ఏదైతే ఉంటుందో, చావు పుట్టుకలు అనేది దైవ నిర్ణయం అనమాట. ఆయుర్దాం బ్రహ్మలిఖితం. కానీ మనం బేరీజ్ వేసుకోవచ్చు. కానీ ఈ కాంబినేషన్స్ని మటుకు చాలా జాగ్రత్త పట్టుకుంటే పిల్లలు వచ్చేటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని జ్యోతిర్వైద్యం ద్వారా 100% అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అల్పాయుర్ధం అంటే మనం ఏం చేయలేమండి. మధ్యమ ఆయుర్ధం లేకపోతే పూర్ణ ఆయుర్ధంలో పూర్ణ అల్పాయుర్ధం ఉన్నప్పుడు, మధ్యమ పూర్ణ ఆయుర్ధం ఉన్నప్పుడు మనకి కాంబినేషన్స్ పనిచేస్తాయి అనమాట. వర్కౌట్ చేసుకోవచ్చు డెఫినెట్గా దైవ నిర్ణయంతో, స్వామి యొక్క దత్తాత్రేయ స్వామి ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో, అమ్మవారికి అనుగ్రహంతో డెఫినెట్గా కొంత పాజిటివ్ కర్మ మోడిఫికేషన్లో అదృఢ కర్మలో మనకి ఎన్ని జ్యోతిర్వైద్యం చక్కగా అదృఢ కర్మలో మాత్రం ఉపయోగపడుతుంది. దృఢ కర్మ నేను చెప్పట్లేదండి, అదృఢ కర్మలోనే ఉపయోగపడుతుంది. కావున ఈ పరిహారాలు రెగ్యులర్గా చేసి డబ్బుందాన్ని బట్టి జపాలు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా దత్తానుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. జై గురుదేవ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.